గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మరి బర్నీ సార్ గేమింగ్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో? వాడేదో మొన్న చెప్పాక మా తమ్ముడితో మళ్ళీ వీడియో చూడడం అంటే నేను గేమ్ ఆడడం. వాడు కొంచెం ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చాడని ఫీలింగ్ ఎప్పుడు మొన్నదాకా భరణిగా అరి కుటుంబం అది కొంచెం అంటే వాడు బేసిక్గా వాడు మరి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఈ స్రవంతి వాటిల్లో వాడి మీద ఒక ఇంప్రెషన్. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు నాగబాబు గారు బాగా సపోర్ట్ అని అది చాలా అసలు బేసిక్గా వాడు బిగ్ బాస్లోకి రావడానికి నాగబాబు గారికి సంబంధం లేదండి. ఈ కేమ్ ఓన్ హిజ్ ఓన్ టాలెంట్. అంటే నాగబాబు గారు అని ఆయన ఎక్కడ దాకా హెల్ప్ చేస్తారంటే ఇలాగా వాడికి ఫ్యామిలీ వీక్ లేదని సపోర్ట్ కోసం రావాలి తప్పితే అమ్మతో పాటు. అదర్వైజ్ వాడికి అసలు ఏ యాంగిల్లో హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. అంటే వాడి గురించి 24 ఏళ్ళగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. హీఈస్ సెల్ఫ్ మేడ్ గై. టుడే వాట్ ఎవర్ హీ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ భరణి శంకర్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ తర్వాత అంటే వాడి కష్టానికి వాడు సంపాదించిన స్థానానికి ఇవన్నీ యాడ్ ఆన్స్. నాగబాబు గారు పరిచయం అవడం, ఆయన వీడికి సపోర్ట్ చేయడం. ఎందుకంటే వీడి మెంటాలిటీ నచ్చి, వీడి మనస్తత్వం నచ్చి, ఎవరిని అంతే కదండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటే మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది ఒక పాయింట్ నాలో, మీకు యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలా తప్పితే వాడంతే సెల్ఫ్ మేడ్ గా అండి. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మేబీ హౌస్లోకి వెళ్తే అంటే నాకు తెలియదు కాబట్టి అని అనుకుంటున్నాను అలా అయిపోతారేమో అనిపిస్తుంది. క్లాస్ట్రోఫాబిక్గా అంటే సడన్గా బ్లాంక్గా. సార్ మీరు కూడా వెళ్తే అలానే అయిపోతారేమో. ఏమోనండి, నేనైతే కొంచెం రివర్స్ అవుతాను. నాకంటే నా యాటిట్యూడ్కి నేను బేసిక్గా అండి ఐ స్పీక్ ఆన్ ద ఫేస్. నా ప్రాబ్లం అది. మా అమ్మ అంటుంటుంది నీకు ఇండస్ట్రీ కరెక్ట్, ఎందుకంటే నాకు లౌక్యం రాదని కాదు, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఎవరితో ప్రాబ్లం ఉంటే సారీ భయ్య ప్రాబ్లం అక్కడితో అయిపోద్ది. నేను దాన్ని క్యారీ చేసి ఈ బిచ్చింగ్ బ్యాక్ బైటింగ్ ఉండదు నా దగ్గర. ఎనీథింగ్ ఆన్ ద ఫేస్. సో నాలాంటి వాడికి మ్యాక్సిమం ఫస్ట్ వీక్ బిగ్ బాస్ లో కష్టమేమో నా ఫీలింగ్. తప్పక్కని ఇప్పుడు నా దగ్గర డ్రామా ఉండదు కదా. సో మా వాడు ఇప్పుడు ఆడతాడు నా ఫీలింగ్. ఎందుకంటే మొన్న వారం సరే ఓకే కొంచెం బయటకు వచ్చాడు. ఈ వారం కొంచెం ఈక్వేషన్స్ మారుతాయని నా ఫీలింగ్. ఈ వీక్ మారుతాయి కొంచెం. అయ్యో సార్ చాలా స్ట్రాంగ్ వీక్. ఈ వీక్ కూడా నిరంజన్ లేదు నాన్న అక్క చెల్లి తంబి. ఇప్పుడు ఓకే అంతకుముందు ఎక్కిళ్ళు ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు ఎక్కిళ్ళు రావు. ఇంకెవడు గుర్తున్నాడుగా కంప్లీట్ ఏక్ నిరంజన్ ఇప్పుడు. అందుకని ఏక్ నిరంజన్ అయితే ఆడ కొంచెం గేమ్ చూడొచ్చు నా ఫీలింగ్. నేను టీవీ ముందు కూర్చుని రే ఏంట్రా చూస్తే ఉన్నా నవ్వుకుంటాడు చూసి, రే ఆడరా ఏం చేస్తున్నావు లోపల టీవీ చూసి బిగ్ బాస్ అవుతుంటే, నువ్వు ఇది కాదు కదరా. కానీ బాగా అక్కడ డాక్టర్ అనే రిలేషన్ కి కానీ తనుజతో బాండింగ్ ఉన్నా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అంటే వాడి కూతురంటే ప్రాణం తెలుసండి నాకు. పాప చిన్నప్పటి నుంచి తెలుసు వాడు కూతురంటే ప్రాణం. కాకపోతే ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండవు, పేపర్ ఉండదు, టైం తెలీదు. సో శనివారం నాగార్జున గారు వస్తే శనివారం తెలుస్తుంది అంటే అంతే కదా. సో ఆ సిచ్యువేషన్ లో వి కాంట్ ఎస్కేప్ దట్ అండి. అంటే పైగా మనకి ఇన్నేళ్ళకి అలవాటు అయిపోయింది కదండి. వీఆర్ యూజ్ టు ఇట్. మొబైల్ ఫోను మనకి పొద్దున్నే టీవీ చూడడం, ఇంట్లో మూవీస్కి వెళ్ళడం, సినిమాలు ఇవన్నీ అలవాటు అయిపోయి ఒక స్పేస్లో ఏమీ చేయకుండా 24/7 ఆ ఇంట్లో రెస్ట్రిక్ట్ అయిపోయి అక్కడే వాళ్ళ మొహాలే చూసుకోవడం చాలా కష్టం అండి. కానీ మా తమ్ముడు బయటకు వచ్చాక నేను మాట్లాడే వాడు నాతో మా తమ్ముడు బిగ్ బాస్ 7కి వెళ్ళి బయటకు వచ్చాక ఇట్ టుక్ హిమ్ 7 days టు కమ్ అవుట్ బికమ్ నార్మల్ అండి. నమ్ముతారా మీరు? వాడికి 7 days పట్టింది. అంటే వాడు అన్నయ్య ఏదో వియర్డ్గా ఉంది అన్నయ్య అంటే వాడింట్లో వాడి సొంత ఇంట్లో వాడి బెడ్రూమ్లో పడుకుంటే ఈస్ ఫీలింగ్ వియర్డ్ అంటే ఏదో ఒక సౌండ్లో వస్తుంది అన్నయ్య అంటే వాడికి అలవాటైపోయి బిగ్ బాస్ వాయిస్ అక్కడ ఆ కెమెరాస్ అలవాటైపోయి వాడు లేచి అంటే అప్పుడు అనుకున్న బహుశా అందరు ఇదే ఫేజ్లో వెళ్తారేమో. వాడు చెప్పాడు ఇట్ టుక్ 7 days. వాడు అంటే ఏంటంటే వాడు నమ్మరు పోస్ట్ బిగ్ బాస్ విపాసనకి వెళ్ళాడు, యోగాకి వెళ్ళాడు, విపాసనకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ కుడెంట్ టేక్ ఇట్. వాడు కూర్చొని కాఫీ తాగుతుంటే జుమ్మని సౌండ్ వస్తుంది చెవులో వాడికి. దానికి కారణం ఏంటంటే 70 days హౌస్లో ఉండేప్పటికీ అంటే మీకు ఏ ప్రపంచం తెలియకుండా ఇక్కడే లేవడం, మీ రొటీన్ డే అంతా రొటీన్, మీ స్నానం చేయడం, మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతోనే. అంటే అది సడన్గా అది బ్రేక్ చేసి మీరు బయటకు వచ్చేప్పటికి కొత్త ప్రపంచం, కొత్త అంతే కదా. వాడికి చెప్తున్నాడు నాకు అనే నాకు జూవన్న ఫీలింగ్ అనే నాకు జోలో సైడ్లో సడన్గా అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువట మా తమ్ముడు చెప్పడం. అండ్ టైంకి ఉండదు ఫుడ్, ఈ టాస్క్స్ వల్ల వాటి వల్ల ఫుడ్ టైంకి, భోజనం టైంకి అందదు, స్లీప్ ఉండదు. దీనివల్ల ఈ వాజ్ గెటింగ్
క్లాస్ట్రోఫోబిక్. మనకి ఏదైనా గొడవ అయింది అంటే మనం నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడడం, కానీ అది చచ్చినట్టు అక్కడ అసలు నాకైతే చెప్తున్నాగా, నేనైతే బీపే. నేను బిగ్ బాస్కి వెళ్తే మీరు వేసుకోవచ్చు, కౌశిక్ బీపే వెళ్తుంది, ఇంకేం బయటికి వెళ్ళవు. నీ అమ్మ స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఆలోచించి ఇప్పుడు నాకేదో మంచి పేరు ఉంది బయట. లేడీస్ నేనంటే చాలా ఇష్టం. కౌశిక్ అని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అభిమానిస్తారు. ఆ ఇంప్రెషన్ పోకూడదు. సార్ మ్యారేజ్ కి బిఫోర్, మ్యారేజ్ అయిన న్యూ టైమ్ లో ఆ సీరియల్స్ నుంచి అప్పట్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది కదా సార్. ఫీమేల్ ఫాలోయింగ్ ఎలా ఉండేది సార్? బాగుండేదండి. బాగుండేది, బాగా ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో లేదండి, లక్కీగా చెప్పే చేసుకున్నాను. అందుకని ముందే ప్రిపేర్ చేసేసా, కొంచెం నాకు ఫ్యాన్స్ ఎక్కువ అని. ఇప్పుడు అవ్వలేదండి. ఒక డిఫరెంట్ ఫ్యాన్ మూమెంట్ ఏమైనా, ఫీమేల్ ఫ్యాన్ మూమెంట్ యంగర్ ఏజ్ లో? ఉందండి. వెన్ వాస్ 25 ఐ థింక్. అప్పుడే ఒక అమ్మాయి అయితే ఫ్రమ్ యూఎస్ ఐ థింక్. అంటే నేను బేసిక్గా టెలివిజన్లోకి వచ్చాక ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అండి. టీవీ సినిమా ఆరుగురి పద్ధతుల కన్నా నేను ఈటీవీలో ప్రియాంక అవి చేస్తున్నాడు, చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి అయితే షీ యూస్ టు టాక్. అప్పట్లో మనకి ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ ఇంకా కొత్త అండి. అంటే ఐఎస్డి కాల్స్ ఉండే మనకి, ఎస్టీడీ ఐఎస్డి అంటాం కదా, ఐఎస్డి కాల్. నా మొబైల్ నెంబర్ పట్టుకుని ఫ్రమ్ యూఎస్ షీ యూస్ టు కాల్ మీ. మీరంటే చాలా ఇష్టం అండి, మీ యాక్షన్ చాలా బాగుంటుందండి. అండ్ ట్రస్ట్ మీ, షీ కేమ్ డౌన్ ఫ్రమ్ టు ఇండియా ఫర్ లివ్ టు సీ మీ. అమెరికా నుంచి కేవలం నన్ను కవడానికి వచ్చి వెళ్ళిపోయింది వాడు. అప్పట్లో జస్ట్ నన్ను కలిసేసి వీడ కాఫీ టుగెదర్, అంతేనండి. కెఫే కాఫీ హిమాయత్ నగర్లో కలిసామండి. వచ్చింది, కాఫీ తాగింది, ఎక్సైట్ అయిపోయింది, ఏదో గిఫ్ట్ తెచ్చింది నాకు. అప్పుడు అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ తీసుకొచ్చింది, అది ఇచ్చేసింది, తాగింది, ఒక ఫోటో. అప్పట్లో ఈ సెల్ఫీస్ అవలేవుగా మనకి, కెమెరాతో. షీ గాట్ సోనీ క్యామ్, తందే మంచి పాష్ కెమెరా, జూమ్ లెన్స్ ఉన్న కెమెరా ఉంది. టక్ టక్ అని ఫోటో తీసుకుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది, ఇలా కలిసాను, కౌశిక్ గారిని కలిసాను అంతే. అయిపోయింది. షీ లెఫ్ట్ అండి. ఐ వాజ్ షాక్డ్. ఏమో ఇలా కూడా ఉంటారు అంటే. మనం మామూలుగా ఫ్యాన్ అంటే మహేష్ బాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటాం. అంటే ఆ స్థాయి ఫాలోయింగ్ సినిమా స్టార్స్, వాళ్ళు స్టార్స్ కాబట్టి. ఐ ఫీల్ ఐమ్ అన్ యాక్టర్ అండి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే, టెలివిజన్లో ఎస్టాబ్లిష్డ్ నన్ను, కౌశిక్గా ఎస్టాబ్లిష్ కాకపోతే నేను స్టార్ అన్న ట్యాగ్ తీసుకోను. ఎందుకంటే యాక్టర్గా ఐఎమ్ హ్యాపీ. అంటే ఏదైనా చేయగలడు కౌశిక్. అంటే కామెడీ చేయగలడు, డ్రామా చేయగలడు, ఎమోషన్ చేయగలడు. సో అందుకని బట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కౌశిక్ అనగానే వాళ్ళ ఇంట్లో మనిషి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఆ అమ్మాయి ఆల్ ద వే షీ కేమ్ ఫ్రమ్ యూఎస్. అక్కడ సర్ప్రైజ్ అయ్యి, అంటే సాధారణంగా ఎవరైనా పని మీద వస్తే పెట్టుకుంటారు, ఇండియా ఏదైనా పని ఉంటే ఆ పని మీద వచ్చి దాంతో పాటు కలుస్తారు. కానీ ఆవిడ వచ్చింది అందుకే 3-4 అంటే వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ 1 వీక్ ఉంటుంది అనుకోండి. అప్పుడు నా కోసం వచ్చి పనులు పెట్టుకుంది. పనులు పెట్టుకుని నా కోసం రాలా, నా కోసం ట్రావెల్ అయింది కాబట్టి పనులు పెట్టుకొచ్చి నన్ను ఒక రోజు ఒక హాఫ్ డే కాఫీ డేలో కలిసి వీ హ్యాడ్ ఎ కాఫీ, హ్యాడ్ ఎ చాట్. ఒక 1/2 hour 40 minutes వాడు మాతో కాఫీ డేలో మాట్లాడుకున్నాక దెన్ షీ వాజ్ హ్యాపీ. చాలా హ్యాపీ అండి. నా ఎవరి మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటుంది. అన్న అంత ఏముందంటే, లేదంటే మీకు తెలియదు అంటుంది. మీకు తెలియదండి, వి అడోర్ యు లాట్ ఇన్ అవర్ హౌస్. అంటే మీ సీరియల్ వస్తే మేమందరం భోజనం మానేసి కూర్చుంటాం. అంటే మీ ఎమోషన్ అంత ఇష్టం మాకు, ఇష్టపడతాం మిమ్మల్ని. అంటే ఫెల్ సో హ్యాపీ. ఓ ఇలా కూడా ఉంటారా అంటే, మన అభిమానించే వాళ్ళు చిన్న బొమ్మలో చూస్తారు టీవీలో. అంటే వాళ్ళకి ఎవరో తెలియదు. అంటే ఆవిడ నా క్యారెక్టర్ పేరుతో పిలిచేది, కౌశిక్ అనేది కాదు. ఆవిడ రాజీవ్ అనేది. ప్రియాంకలో నా సీరియల్, భరణి గారితో చేసిన సీరియల్ నా పేరు రాజీవ్ అన్నమాట. రాజీవ్ గారు అంటుంది. ఆవిడ మర్చిపోయింది, కౌశిక్ అని మర్చిపోయి రాజీవ్. అంటే ఆ క్యారెక్టర్, సీరియల్ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేది బయట కూడా. అలాగా ఫీల్స్ గుడ్. సూపర్. సో ఆ టైంలో అంత ఫాలోయింగ్ మంచిగా బాగానే ఉండేది. లక్కీగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల సో ఫాలోయింగ్ అంత, అదే లక్కీగా ఇప్పుడంటే ప్రతిదీ పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడంటే ప్రతిదీ మీరు చెప్పినట్టు మామూలు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, తిన్నా, తాగినా లొకేషన్ ట్యాగ్ చేసేస్తున్నారు. లొకేషన్ తో ట్యాగ్ చేస్తున్నారు. ఆశ్చర్యం. అరే ప్రైవేట్ గా ఉందో సినిమాకి వస్తే వెంటనే ఇన్ ప్రసాద్ ఐమాక్స్ వాచింగ్ RRR అని పెడితే అది తెలుస్తుంది ఎక్కడ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.